నల్లజల్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు ఇచ్చాం, ఎక్కడిచ్చాము మెజర్ చేస్తున్నాం. మళ్ళా ఒక మెసేజ్ పంపించి ఏమైనా లంచం అడిగారా, మర్యాదగా ఇచ్చారా, చీదరించుకుంటూ ఇచ్చారా అవన్నీ అడుగుతున్నా. ఎవరన్నా మారకపోతే వాళ్ళు వెనకాన పడుతున్నా, మారే వరకు వాళ్ళని వదిలిపెట్టను. అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకొని మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఒక సుపరిపాలన, ఒక జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. ఇప్పుడే కొత్తగా డీబీటీ ఇది పెట్టాం, వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. మీరు ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు. దర్జాగా మీ ఊర్లో మీరు కూర్చొని ఏ పని కావాలన్నా ఆన్లైన్లోనే మీకు అన్ని పనులు చేసే అవకాశం కూడా వచ్చింది. అది కూడా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్కి అన్ని సేవలు చేస్తున్నాం. అంటే గొంతెమ్మ కోరికలు కోరేసి ఇంట్లో పడుకుంటే ఆకాశాన్ని తెమ్మంటే ఒకటేసారి తేలేం. చిన్నపిల్లలకు నేర్పిస్తూ ఉంటాం జాబిల్లి రావే అని. అలాంటి కోరికలు కోరితే చేరలేం. కానీ మామూలుగా ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైన సేవలన్నీ ఆన్లైన్లో ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రోడ్లన్నీ బాగా చేస్తున్నాం. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు ముందుకు పోయాం. మొన్నే విశాఖపట్నం ఎప్పుడూ రానంత పెట్టుబడి, ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత. 15 బిలియన్ US అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. గూగుల్ సంస్థ, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి ముందుకు వచ్చారు. మొన్నే విశాఖపట్నంలో పెడితే 13,25,000 కోట్ల రూపాయలు 2 రోజుల్లో MOUలు చేశారు. ఇది అయితే మన పిల్లలకి 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒక నిర్దిష్టమైన విధానం కూడా తయారు చేశాను, ఒక విజన్ తయారు చేశాను. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 ఎకానమీ అవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసి మనం దేశానికే నెంబర్ 1 కావాలని ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఈరోజు 3 లక్షల రూపాయలు మన యొక్క తలసరి ఆదాయం దగ్గర ఈ సంవత్సరం. ఇది 2047 అంటే 22 ఏళ్లలో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. అది ఏ విధంగా అవుతుందంటే ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీ, వ్యవసాయం అన్నీ కలిపి అవుతాయి. ఈరోజు ఇక్కడ మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మంత్రి గారు, సీనియర్ లీడర్. బాధ్యత ఎక్కువ ఉంది, బరువు మోయగలుగుతాడు, ఎందుకంటే గట్టిగానే ఉన్నాడు. ఈ 5 ప్రిన్సిపల్స్ని అమలు చేస్తాం. నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నా. ఎందుకంటే జటిలమైన సమస్యని వదిలిపెడితే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది. కానీ ప్రయత్నం చేయడమే కాకుండా నిరంతరం దీనికి ఏం చేయాలో ఒక యజ్ఞం మారిగా చేస్తాం. 666 మండలాలు ఉన్నాయి, రూరల్ మండలాలు. 8,451 రైతు సేవా కేంద్రాలున్నాయి. 49 లక్షల మంది రైతులున్నారు. మొన్నైతే 3 ఇళ్ళు క్లస్టర్గా తీసుకుని 30 క్లస్టర్స్ పెట్టి రోజుకి 90 కుటుంబాలు కలిశారు. మీరు చెప్పిన విషయాలను విన్నారు. ఇది ప్రారంభం మాత్రం. దీని మీద ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశాం. ఆ ప్రణాళిక రబీ, ఖరీఫ్, తర్వాత రబీ ఎలాంటి పంటలు వేయాలని. ఈరోజు మీరు ఒక విషయం రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు పండించే పంట దాని విలువ ఎక్కువ ఉండే పరిస్థితులపైన ఆధారపడదు. ఎక్కడో జరిగే పరిణామాలు, యుద్ధాలు, ఆ దేశాలు తీసుకున్న నిర్ణయాలు కూడా మన ఊళ్ళో ప్రభావితం చేస్తాయి. ఈ రైతు యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
ఎక్కడో రష్యా, ఎక్కడో ఉక్రెయిన్, మీరు ఇనుండరు. ఆ రోజు మీరు చూస్తే అక్కడ యుద్ధం జరిగింది, మన పంటల పైన ప్రభావం పడింది. ట్రంప్ కోపం వచ్చింది, రొయ్య ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది, ఇంపోర్ట్స్ అని తగ్గిపోయినాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఉక్రెయిన్, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఈస్ట్ గోదావరి నల్లజర్ల, దాని ప్రభావం మన మీద పడే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు మాట్లాడారు, మా తమ్ముడు ఒకరు మాట్లాడారు, నేను నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళానని. ఈరోజు కొన్ని దేశాలు ఉన్నాయి, కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వాడే ఇనుమ, వాళ్ళు వాడే అల్యూమినియం హీట్ రాకూడదని గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన కరెంటే వాడాలని నిబంధన పెట్టారు. అంటే వాళ్ళు వాడే వస్తువులకే గ్రీన్ ఎనర్జీ ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు అని ఆలోచిస్తే తినే తిండి ఎరువులేస్తే తింటారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. క్రిమి సంహారక మందులు కొడితే తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఏం చేస్తున్నారు, నాలెడ్జ్ పెరిగింది, సర్టిఫికేషన్ వచ్చేస్తూ ఉంది. మనం పండించిన పంట ఒక యాప్లో పెట్టి తీసుకుంటే ఆటోమేటిక్గా ఎంత దాంట్లో ఎరువు ఉంది, ఎంత క్రిమి సంహారక మందులు ఉన్నాయో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఒక ట్రైన్. ఒకప్పుడు అన్నదాత అంటే మారు పేరు పంజాబ్, ఆంధ్రప్రదేశ్. పంజాబ్ నుంచి ఎవ్రీడే ఒక 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి. ప్రత్యేకంగా క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళా తీసుకొస్తున్నారు. దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి పరిస్థితి రాష్ట్రానికే కాదు, ఇక్కడుండే రైతు దేశానికి, ప్రపంచానికి అలాంటి పరిస్థితి క్రియేట్ చేయకూడదు. అది నా రైతాంగం యొక్క పట్టుదల. గిట్టుబాటు ధర రావాలి. అదే సమయంలో ఎక్కడికక్కడ ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆహారపు అలవాట్లు కూడా పెరిగాయి. ఒకప్పుడు అందరూ వరే తినేవాళ్ళం, రాయలసీమ లేదు జొన్నలే తినేవాళ్ళు, రాగులే తినేవాళ్ళు. ఎప్పుడైనా పెద్ద పెద్ద కుటుంబాలు మాత్రం రైస్ తినేవాళ్ళు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ సంజీవని ప్రాజెక్టు బిగ్ గేమ్ చేంజర్. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఎవరైతే ఇలాంటి సమస్యలుంటే వాళ్ళందరికీ 3